హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనములు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నా. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో 2 మాటలు మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నా. అందులో మొదటి మాట, పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆ మాట కింద చిన్న గీత పెట్టుకోండి. మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. మనతో మాట్లాడాను అన్న మాట కింద కూడా చిన్న గీత పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడాను. మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడాను. వినటానికి కాస్తంత మీకు ఏదోలా అనిపిస్తుంది, కానీ చాలా భావగర్భితమైన మాటలు పరిశుద్ధాత్ముడు ఈ పదాల్లో నుండి మీతో మాట్లాడబోతున్నాడు. ఎప్పుడు మాట్లాడాడు మన పితరులతో ఎప్పుడు మాట్లాడాడు? పూర్వకాలమందు. మనతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఈ దినముల అంతమందు. మీరు గ్రహించాలి. 2 పదాలు మీ దృష్టికి తెస్తానన్నా. నెంబర్ 1, మాట్లాడిన దేవుడు. నెంబర్ 2, మనతో మాట్లాడిన. మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడాను. ఆమేన్. మీరు చెప్పండి. ఇప్పుడు మన పితరులతో ఎప్పుడు మాట్లాడాడు? పూర్వకాలమందు. మనతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఈ దినముల అంతమందు మాట్లాడుతున్నాడు. వినే స్వరము నీకుంటే ఏ దేవుని నువ్వు కలిగి ఉన్నావో ఆ దేవుడు నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మాట్లాడిన దేవుడు, పితరులతో మాట్లాడిన దేవుడు, పూర్వకాలమందు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు మనతో మాట్లాడాను. ఎవరితో మాట్లాడుతున్నాడండి దేవుడు? ఎవరితోనండి దేవుడు మాట్లాడేది? మన పితరులతో. ఎవరితోనండి దేవుడు మాట్లాడేది? మనతో. నేను అంటాను, మన పితరుడు ఎవడు? ఆదాము కదా. మన పితరుడు ఎవడు? ఆదాము తర్వాత దేవుడు మాట్లాడిన కయ్యను కాదా? మన పితరుడు ఎవడు? త్రోవ తప్పిపోయిన వారు కాదా? మన పితరుడు ఎవడు? దేవుని దుఃఖపరిచిన వారు కాదా?
మనమెవరు? మన పితరుడైనా మనమైనా పతనమైపోయిన వారమే కదండి. పతనమైపోయిన వారమే కదండి. ఏమో నీ దృష్టికి నువ్వు పెద్ద పరిశుద్ధుల్లాగా ఫీల్ అవుతున్నావేమో నాకు తెలియదు. పితరుడైనా ఆదామైనా నేనైనా పతనపు ఊబిలో ఉన్న మనుషులమే అని నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక పతనమైన వ్యక్తిని. ఏదో పెద్ద పీఠ మీద ఉన్నావని దేవుడు నీతో మాట్లాడట్లేదు. పెద్ద ప్రతిష్ఠుడు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడట్లేదు. నీ మీద పెద్ద పరిశుద్ధుడు, పెద్ద పరదోషిన వాడు అని చెప్పి భక్తి వైరాగ్యాల్లో పెద్ద నెంబర్ 1 క్యాండిడేట్ అని చెప్పి దేవుడు నీతో మాట్లాడట్లేదు. పతనమైన స్థితిలో ఉన్నావని తెలుసుకోడా. పతనమైన మానవునితో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నువ్వు మాట్లాడుతూనే ఉన్నాడు. కీర్తనాకారుడు అంటాడు, దేవా ఈ పతనమైన ఈ మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. ఎవరితోనయ్యా నువ్వు మాట్లాడేది? మా పితృడైనా మేమైనా నరమాత్రులం కదయ్యా. నువ్వు నరమాత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. ఇదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఇదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అయితే ఒకడు ఒక చోట ఇలాగూ స్థృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు అయ్యా నువ్వు మాట్లాడాలనుకుంటున్నావే, మా పితరుతో మాట్లాడేవే, మాతో మాట్లాడుతున్నావే, అయ్యా నువ్వు మాట్లాడుతున్నావంటే అర్థమేంటో తెలుసా? మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడండి దేవుడు. మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆ మనుషుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని వాణ్ణి ఎందుకొరకు చేశాడో, ఏ రూపంలో చేశాడో, ఆ మనుషునికి తానిచ్చిన ఆధిక్యతలేంటో, ఆ మనుషుని తాను కలుగు చేయటానికి గల కారణమేంటో, ఆయన దేవదూతల్లో ఒకనిగా ఆయనను చేయలేదండి. మన పితరునైనా మనలనైనా మన పితరుడైన ఆదామునైనా దేవదూతలలో ఒకని వలె మనలను చేయలేదండి. తన పోలికలో చేశాడు, తన రూపము నిర్మించాడు, తన చేతులతో చెక్కాడు. దూతలను అలా చేయలేదుగా. కెరూబులు, శరాబులు, మహాదూతలు నిత్యము ఆరాధించేవారు, నిత్యము ఆయన సింహాసనాన్ని భద్రపరిచే శరాబులు, ఆయనను మోసుకొని పోయే కెరూబులు ఉన్నవి. కానీ ఆయనను తన చేతులతో చేశాడా? చేయలేదే. కానీ మన పితరుడైన ఆదాముని, మరి నిన్ను తన పోలికలో చేశాడు, తన రూపాన్ని ఇచ్చాడు. అంతేకాదు తన చేతులతో చెక్కుకున్నాడు, నిర్మించాడు. అందుకే ఈ మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదమా, నిన్ను నేను ఎందుకు చేశాను? నిన్ను నేను ఎందుకు చేశాను? నాతో సహవాసం చేయటానికి కదా. అందుకే కదా నిన్ను చేశాను. అందుకే కదా ప్రతి చల్లపూట నీ యొద్దకు వచ్చేవాడిని, నీతో కలిసి నడిచేవాడిని. ఆదామా, నిన్ను ఏ రూపంలో చేశాను? నా రూపంలో చేశాను, నా పోలికలో చేశాను అంటూ ఆ మన పితరుడిని, మనలను కూడా ఆయన ఎందుకు చేశాడు, ఏ ప్రణాళికలో చేశాడో, ఏ ప్రణాళికతో చేశాడో, ఎందుకు చేశాడో, ఎలా చేశాడో, ఆయన చేతులు నిన్ను ఎలా చిక్కాయో తలంచుకొని
తలంచుకొని నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. మాట్లాడుతున్నాడు. మరలా చెప్తున్నా, మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో. మన పితరుడు ఎవడు? పతనమైపోయిన వాడు కాదా? మరి నీవెవడు? పతనమైపోయిన వ్యక్తివి కాదా? పతనమైన ఈ మనుషునితో దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు నేను అంటాను, మన పితరుడైన ఆదామైనా, నీవైనా, నేనైనా పతనమైపోయిన వారమే. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరమాత్రుని దర్శించుటకు వాడు, చెప్పండి, ఏ పాటి వాడు? ఎందుకయ్యా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎందుకు మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నావు? సృష్టిలో ఇన్ని కోట్ల జీవరాశులు ఉండగా నిన్ను స్తుతించే, నిన్ను కేవించే, నిన్ను ఆరాధించే, నీ సింహాసనాన్ని భద్రపరిచి మోసే కెరూబులు, శరాబులు, మహాదూతలు, కోటాను కోట్ల దేవదూతల సమూహం, 24 పెద్దలు నిన్ను ఆరాధించే మహిమ ప్రదేశం ఉండగా ఎందుకయ్యా ఈ మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నావు? వాడే పాటు వాడు? ఎందుకయ్యా మా పితరులతో మాట్లాడుతున్నావు? ఎందుకయ్యా మాతో మాట్లాడుతున్నావు? అసలు ఏ పాటి వాడు? నేను చెప్పనా? మనుషుడు ఏ పాటి వాడండి? ఏ పాటి వాడు? నీవు ఏ పాటి దానవండి నీతో మాట్లాడటానికి? మన పితరుడు ఏ పాటి వాడండి మన పితరుతో మాట్లాడటానికి? అసలు నరుని జ్ఞాపకం చేసుకుంటకు నరుడు ఏమాత్రపు వాడు? నరమాత్ర దర్శించుటకు వాడు ఎంతటి వాడు? మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం. శుద్ధుడొకటకు నరుడు ఏ పాటి వాడు? నిర్దోషుడొకటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు? 16వ వచనం. అట్లుండగా 16వ వచనం, అట్లుండగా ఈ మనుష్యుడు హేయుడును చెడినవాడును, నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును, మరీ అపవిత్రుడు కదా. మీకేమనిపించింది బ్రదర్? మీకేమనిపించిందమ్మా? ఈ మనుషుడు ఎవడండి? హేయుడు. ఈ మనుషుడెవడు? అపవిత్రుడు. ఈ మనుషుడెవడు? నీళ్లు త్రాగినట్లు అపవిత్ర కార్యములు చేయువాడండి. మరలా వచనం 16. మనుష్యుడు హేయుడును చెడినవాడును, నీళ్లు త్రాగునట్లు, మంచినీళ్ళు తాగినట్లు పాపం తాగేస్తున్నాడు. మంచినీళ్ళు త్రాగినట్లు, నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేసేస్తున్నాడు. ఇలాంటి అపవిత్రుడండి ఎవడో? మనుష్యుడు. ఇలాంటి మనుషుని దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఇలాంటి మనుషుని దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి పతనమైపోయిన మన పితరుడిని, ఇలాంటి పతనమైపోయిన నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడినవాడు? పూర్వకాలమందు మన పితరులతో మాట్లాడిన దేవుడు. నా వైపు చూస్తూ మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నిక లేని వారమని తెలుసు, నీడ వంటి వారమని తెలుసు, త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళమని తెలుసు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమని తెలుసు. ఆయన కనుదృష్టి లేకపోతే మరుక్షణము మనం నిలవమన్న సంగతి ఆయనకు తెలుసు. హేయులమని తెలుసు, చెడిపోయిన వారమని తెలుసు, నీళ్లు త్రాగినట్లు చెడిపోయిన క్రియలు చేస్తున్నామని తెలుసు. వీడు పవిత్రుడు కాడు అని తెలుసు. అయినా ఇంతటి పతనమైపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నా గుండెల్లో నిజంగా ఈ మాటలు తలుస్తుంటే, ఈ మాటలు ధ్యానిస్తుంటే
నేను ఆయనను ఆరాధించకుండా ఉండలేకపోయాను. ఈ ప్రత్యక్షత నాకు రాగానే మోకాళ్ళ మీద ఒరిగిపోయాను. ప్రభువా, నిజమే, స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు అవుతాడు. ఒక మనుష్యుడు ఎలా పవిత్రుడవుతాడు? వీడు చెడిపోయినవాడు, వీడు హేయుడు, వీడు అపవిత్రుడు, నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేస్తున్నాడని తెలుసుకోడా. పూర్వకాలమందు మా పితరులతో మాట్లాడినావు నీవు, ఇప్పుడు ఈ దినములంతమంది మాతో మాట్లాడుతున్నావు. ఎంత ఆశ్చర్యమైన ప్రేమయ్యా, ఎంత ఆశ్చర్యమైన ప్రేమయ్యా. అసలు నువ్వు నరుని జ్ఞాపకం చేసుకుంటూ వీడే పాటువాడు, వీడెంత మాత్రపు వాడు, వీడు పెద్ద భక్తుడా, యాజక వస్త్రం ధరించినంత మాత్రాన వీడు పెద్ద శుద్ధుడా కాదుగా. వీడే మాత్రపు వాడండి. పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు మాట్లాడుతున్నాడు.